హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఇక సిద్దిపేటలో మాత్రం దారుణంగా అంటే దారుణంగా హరీష్ రావు అనుచరులు అయితే దిగజారి రాజకీయాలు ఎత్తురు. అసలు గింత అంటే మామూలుగా అసలు సిద్దిపేటకు ఏ నాయకుడు వచ్చినా గానీ ఆ నాయకుడిని ఎదగనీయకుండానే మన హరీష్ రావు అనుచరులు అయితే చూస్తూ ఉంటారు. అది అందరికి తెలిసిన విషయమే. మళ్ళా కొత్తగానైతే కొత్త దుకాణం తెర మీద తీసుకొచ్చారు. మొన్నటికి మొన్న వంగ రాజేశ్వర్ రెడ్డి గారు తన జన్మదినం సందర్భంగా బర్త్డే ఫ్లెక్సీలు ఎక్కడెక్కడో వాళ్ళ ఆయనకు సంబంధించిన వాళ్ళు నాయకులు, కార్యకర్తలు, పిల్లలు, యూత్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళందరూ పెట్టుకుంటే ఆ ఫ్లెక్సీలను హరీష్ రావు గారి అనుచరులు అయితే ఇగో చింపేయడం జరిగింది. అసలు గింత దిగజారుతురు అంటే ఎందుకు అసలు హరీష్ రావు గారి అనుచరులు ఇగో ఇగో వాస్తవానికి మొత్తం మొత్తం అసలు క్లారిటీ మొత్తం మీద రాలేదు. ఇదే ఇట్లా ఫ్లెక్సీలు కడితే కూడా ఫ్లెక్సీలు కూడా ఇంపెత్తుర్రు అంటే ఎంత దిగజారి రాజకీయాలు చేస్తుర్రు అంటే సిద్దిపేట మొత్తం ఇక వేరేటోళ్ళు సిద్దిపేట నేలని సిద్దిపేట రాజకీయాలు చేయొద్దా? ఇక సిద్దిపేట మొత్తం మీరే ఏలన్నా ఎప్పుడు ఎలకాలం మొత్తం ఆయనే మొన్న సర్పంచ్ ఎన్నికలలో వంగరాజేశ్వర రెడ్డి గారు అభ్యర్థులను నిలబెట్టుకొని కొంతమంది అభ్యర్థులను గెలిపించుకున్నాడు. ఓడిపోయిన అభ్యర్థుల దగ్గరికి ఇంటికి పోయి మీకు నేనున్నా అనే ధైర్యం చెప్పిర్రు. మరి మీ పార్టీల తరపున నిలబెట్టుకున్న దగ్గరికి ఓడిపోయిన దగ్గరికి ఎవడు ఎందుకు పోలే? అయినా అభిమానం కొద్దీ ఆయనతో ఉన్నటువంటి యూత్ ఫాలోయింగ్ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటే గింత దారుణంగా ఫ్లెక్సీలు నింపేస్తారా? హరీష్ రావుకి అయితే మొత్తం అయితే భయం పట్టుకున్నట్టయితే తెలుస్తుంది దీన్ని బట్టి చూస్తుంటే. ఎందుకంటే వంగరాజేశ్వర రెడ్డి చాప కింద నీరులాగానైతే ముందరికి పోతున్నాడు. ప్రతి ఊరూరికి క్యాడర్ పెంచుకుంటున్నాడు. ఇక నాకు పరిస్థితి ఏంది అని భయాందోళనకి అయితే గురవుతున్నట్టు తెలుస్తుంది. అందుకనే ఈ చిల్లర చేష్టలు తన అనుచరుల ద్వారా చిల్లర చేష్టలు మాత్రం చేస్తున్నట్టయితే దీన్ని బట్టి చూస్తే క్లియర్ గానైతే కనిపిస్తుంది. ఇది డైరెక్ట్ ఢీ కొనకుండా ఇట్లా కింద ఉన్న వాళ్ళను అరే ఇట్లా ఇట్లా అని చెప్తున్నట్టయితే క్లియర్ గా తెలుస్తుంది. నీకు అంత శక్తి ఉంటే నువ్వు సిద్దిపేటకు ఎన్నోసార్లు ఎమ్మెల్యే గెలిచిన నాయకుడు కదా, ఒక్క వ్యక్తిని ఢీ కూడా శక్తి లేదా నీకు? ఒక వ్యక్తిని ఢీ కూడా శక్తి లేదా? మొత్తం ఎల్లకాలం నువ్వే రాజకీయం చేయాలా? ఇక సదరు వ్యక్తికి ఛాన్స్ ఉండద్దా? మొత్తం మీదనైతే ఆ వ్యక్తిని చూస్తే మీకు భయం అనేది ఉడుతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది.